ఎంజాయ్ పండగ. ఏ గాయస్, ఆ పర్టికులర్ షాట్ కి ఈ పర్టికులర్ షాట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నా ఫేస్ లో. ఎందుకంటే ఇంట్లో మమ్మీ ఫైట్ చేసి చేసేసింది. సో అందుకని జస్ట్ నెక్స్ట్ డేనే వచ్చి మళ్ళీ వచ్చాము. మీకు ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి వచ్చి మొత్తం తీసుకున్నాము. మన నిన్న ఫుల్ హాట్లన్నీ ట్రై చేసాము. ఈరోజు అన్ని స్వీట్లు, ఐస్ క్రీమ్స్ అన్ని ట్రై చేద్దాం. స్వీట్స్ అన్ని, ఐస్ క్రీమ్స్. ఇప్పుడే ఫలూడాకి వచ్చాం. పక్కనే అటు నుంచి పక్కకు వస్తే హలో గైస్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫలూడా. మేము 2 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాం. ఫస్ట్ వచ్చేసి స్పెషల్ రబ్డీ డ్రై ఫ్రూట్ ఫలూడా, సెకండ్ వచ్చేసి స్పెషల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఫలూడా. ఈ షాప్ వచ్చేసి శర్మ బాంబే ఫేమస్ నేచురల్ కుల్ఫీ అండ్ ఫలూడా. ఇక్కడ చూడొచ్చు రిఫ్రిజిరేటర్ లో చాలా టైప్స్ ఆఫ్ కుల్ఫీస్ అండ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అయితే భలే ఉన్నాయి. వాళ్ళ సిలిండ్రికల్ షేప్స్ లో లైక్ సిలిండ్రికల్ బాక్సెస్ లాగా ఉన్నాయి, బాగున్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫలూడా టైప్స్ బట్టి ఇంకా ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ డిఫరెంట్ గా యాడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మేకింగ్ వచ్చేద్దాం. వీళ్ళైతే గ్లాస్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్. అసలు దాదాపు కోవిడ్ తర్వాత అసలు చాలా షాప్స్ లో అంతా ప్లాస్టిక్ గ్లాస్ చాలా రేరు. ఫస్ట్ అయితే వీళ్ళు మెయిన్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు, లైక్ రబర్డీ ఫ్లేవర్, నెక్స్ట్ వచ్చి రోజ్ ఫ్లేవర్ అనుకుంటా, నెక్స్ట్ ఇంకా సబ్జా గింజలు, నెక్స్ట్ సేమియా. ఈ 2 టైమ్స్ అన్నిటిలో కామన్ ఉంటాయి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ మీరు చూడొచ్చు, వాళ్ళు కట్ చేస్తున్నారు చిన్న చిన్న పీసెస్ గా. కట్ చేసి అన్ని టైప్స్ ఆఫ్ లైక్ మ్యాంగో, స్ట్రాబెర్రీ, పిస్తా, చాక్లెట్ అలా పీసెస్ గా కట్ చేసి వాళ్ళు యాడ్ చేస్తున్నారు. మీకు వేరే దగ్గర స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే పీసెస్ లాగా ఉన్నాయి. అవి కట్ చేసి గ్లాస్ లో వేశారు. వీళ్ళైతే నెక్స్ట్ మిల్క్ యాడ్ చేశారు. చాలా ప్లేసెస్ లో మీకు బాదం మిల్కే వేస్తారు, బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ మిల్క్ యాడ్ చేశారు. నాకైతే భలే నచ్చింది. బికాజ్ ఎందుకంటే బాదం మిల్క్ అయితే మీకు ఆ ఫ్లేవరే ఇంపాక్ట్ చేస్తుంది, మెయిన్ ఫ్లేవర్ తగ్గిపోతుంది. సో వీళ్ళు మిల్క్ యాడ్ చేస్తున్నారు కాబట్టి నైస్. నెక్స్ట్ మిక్స్ చేసేసి డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేశారు. కాజు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ, ఓవరాల్ గా అన్ని యాడ్ చేశారు. ఓవరాల్ అయితే గుడ్. సో ఇప్పుడే మెనూలోంచి స్పెషల్ రబడీ డ్రై ఫ్రూట్ ఫలూడా అది తీసుకున్నాము. నెక్స్ట్ ఒకటి మిక్స్ ఫ్రూట్ ఫలూడా ఇది తీసుకున్నాము. సో ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇది రబడి. అంతా దాన్నే చూస్తున్నారు గైస్. నాకు చాలా ఏదోలా వచ్చి చాలా డిఫరెంట్ గా చూస్తున్నారు ఏదబ్బా అని. అయినా సరే మీకోసం చేసేద్దాం. నాకు కనిపించేది డ్రింకింగ్ పూట ఫ్రెండ్స్ తో. ఓన్లీ హాట్సే కాదు, స్వీట్స్ కూడా ట్రై చేద్దామంటే ఫలుడా గోఫర్. నేను కమల్ ఎన్ని ఫలుడాలు తిన్నామో మీ ఊహకే వదిలేస్తున్నా. చాలా బాగుంది. ఇది ఏ పేడ్ ప్రమోషన్ కాదు, మాకు స్ట్రీట్ ఫుడ్ లో నచ్చి తింటున్నాం. ఇందులో స్పెషల్ గా ఏంటంటే చాలా మంది బాదం మిల్క్ చేస్తారు. ఇది బాదం మిల్క్ వేయలేదు, నిన్న బాదం మిల్క్ వేయకుండా నార్మల్ రబడీ విత్ మిల్క్ వేసాడు. చాలా టేస్ట్ ఉంది. మనం ఎక్కువ బాదం మిల్క్ అది అది ఫ్లేవర్ బాగా అలవాటు పడిన వాళ్ళం. చాలా డిఫరెంట్, కొత్తగా ఉంది. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది గోవర్ స్పెషల్ మిక్స్ డ్రై ఫ్రూట్ ఫలూడా 100 రూపీస్ ఉంది. ఇది మాట్లాడి ప్రైజీ, బట్ వర్త్ ఇట్ అని చెప్పచ్చు. 100 రూపాయల అనేటోళ్ళకి తప్పదు కాదు. కొన్ని తినాలంటే కొన్ని ఖర్చు పెట్టాలి, తప్పదు. ఒకప్పుడు కొంచెం ప్రైజెస్ డిఫరెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇది
స్ట్రీట్ ఫుడ్ ఫస్ట్ బైట్ మీతో నేను. ముందు ముందు చాలా ఫుడ్ వీడియోస్ రెడీగా ఉన్నాయి, వస్తున్నాం మీకోసం తీసుకొచ్చేస్తున్నాం. స్టేట్యూన్. ఇది ఎలా చెప్పాలి మీకు, ఆ స్ట్రాబెరీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అదేదో ఏదో మిక్స్ చేశారు, స్ట్రాబెరీ ఫ్లేవర్ లాంటివి మిక్స్ చేశారు. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అది ఇది మిక్స్ చేయడం వల్ల చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది, 100 రూపీస్. ఇంకా ఇట్లా తినేది 125 రూపీస్. గోపర్ మేము చాలా లిమిటెడ్ గా ట్రై చేస్తున్నాం, మరీ హెవీ వెళ్ళిపోకుండా. నెక్స్ట్ రోజు వచ్చా కదా ఎందుకు లిమిటెడ్ హెవీగానే వెళ్ళిపోతా, చాలా ఉన్నాయి గైస్. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ తిందాం. రెండు ఉన్నాయి షాప్స్, మీకు చూపిస్తాను అలాంటి ఐస్ క్రీమ్స్. ఫస్ట్ అయిపోయిన ఐస్ క్రీమ్స్ ఈ పార్ట్ వీడియో ఎండ్ అయిపోతుంది. ये माधोपुर हाईटेक बावर्ची प्रोजेक्ट शर्मा बॉम्बे कुल्फी नेचुरल फालूदा। हमारे पास पूरा नेचुरल आइटम रहता है, कुल्फी भी रहती है, फालूदा भी रहता है, बादाम मिल्क भी रहता है और पार्सल टेक अवे भी अवेलेबल रहता है। पूरा एकदम नेचुरल आइटम रहता है। ओके, थैंक यू। సో గైస్ ప్లీజ్ భోజనం కోసం ప్రయాణంలో పలుడా తీసుకున్నాము. అన్నతో కూడా మాట్లాడాలి. అన్న చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నా. నేను చెప్తా కావాలంటే హైటెక్ బావర్చి ఆపోజిట్ లోనే ఉంటది ఈ షాపు. ఇక్కడ ఫలుడా కుల్ఫీస్ బాగా ఫేమస్. ఫలుడా కూడా కుల్ఫీస్ ట్రై చేయొచ్చు, కానీ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడే ఫలుడా అయిపోయింది. సో ఫలుడా పక్కన ఫలుడా అటువైపు ఉంటది, దాని పక్కన మీకు చూస్తే స్విర్లీషియస్ గైస్, స్విర్లీషియస్ వచ్చాము. ఇక్కడ వాఫుల్స్, ఐస్ క్రీమ్స్, సాఫ్టీస్ అన్ని ఉన్నాయి. ఓనర్ గారు ఇప్పుడే మాట్లాడాము, ఆయన ఓకే అన్నారు. వాళ్ళ బెస్ట్ రికమెండేషన్స్ మనకి చూపిస్తారు, అవి ట్రై చేసి ఎలా ఉందో మీకు చెప్పేద్దాం. అదండి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్. ఈ షాప్ నేమ్ వచ్చేసి స్విరిలీషియస్. ఈ స్ట్రీట్ ఫుడ్ లో అన్ని పేర్లు ఎంత వింతగా ఉన్నాయి. మోమోలీషియస్, కబాబ్లీషియస్, స్విరిలీషియస్, ఏదో ఇంగ్లీష్ లో మంత్రాలు చదివినట్టు చదవాల్సి వస్తుంది. ఎనీవే ఐస్ క్రీమ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్స్, హాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, లైక్ పొటాటో ట్విస్టర్స్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీరు చెక్అౌట్ చేయొచ్చు. మేము ఆర్డర్ చేసింది ఇంపోర్టెడ్ ఐటమ్ అంట, సిగ్నేచర్ వెనిలా ఇటాలియన్ సాఫ్టీ. చూడడానికి అయితే బాగుంది. సిగ్నేచర్ వెనిలా ఇటాలియన్ సాఫ్టీ. సో మీకు మెనూలో చూసుంటారు, ఇది ఇంపోర్టెడ్ వర్షన్. సో ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సో చాలా మందికి అంటే బయట దొరకదేమో, బట్ ఇక్కడైతే బాగా దొరుకుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చూస్తుంది. చాలా బాగుంది. మన ఈ జాతరలో దొరికే సాఫ్టీస్ లా కాకుండా ఇది చాలా ప్రీమియం గా ఉంది. ఇటాలియన్ సాఫ్టీ గైస్. ఇప్పుడే సారీ పిచ్చి పిక్కట కొరికాను. ఇది ఎంత మందికి తినాలని ఉండదు ఇట్లా. ఆహా. ఇది ఢిల్లీ కాంబినేషన్. ఇలా తిన్నాం, ఒక అనుభూతి. చిన్నప్పుడు ఎన్నిసార్లు తిన్నాను ఇట్లా. బట్ ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్, పాలు చాలా బాగున్నాయి. ఇంకా ఈ దీంట్లో అన్ని మిక్స్ అయి ఉన్నాయి, ఫ్లేవర్స్ చాలా బాగుంది. ఇటాలియన్ అంట, ఇంపోర్టెడ్. అక్కడ కావాలంటే మెనూలో కూడా వేసి కావాలంటే మీకు చూపిస్తాడు. కానీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాఫల్. దీని పేరు చాక్లెట్ నొటెలా వేఫల్. ఇది మేకింగ్ అయితే బీభత్సం, ఎందుకో మీరే చూడండి. జస్ట్ ఇంతకే వీళ్ళ వేఫల్ బ్రెడ్ ని లైక్ ప్రెసింగ్ ఉంటది కదా, విత్ హీట్ ప్రెస్ లాగా చేసి వేఫల్ బ్రెడ్ అయితే రెడీ చేసేసారు. అది అయిపోయింది అక్కడతో. ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ ని యాడ్ చేస్తున్నారు. దీన్ని యాడ్ చేయమన్నారు, యాక్చువల్ గా పోయడం అంటారు, పోస్తూనే ఉన్నారు అన్న. ఇక్కడతో అయిపోయింది అనుకున్నా, యాక్చువల్లీ కాదు, అన్న యాంగిల్ మార్చాడు అంతే. మళ్ళా పోయడమే, ఏదో అన్నంలో సాంబార్ పోసినట్టు పోస్తూనే ఉన్నాడు అన్న. చాక్లెట్ అయితే పోస్తూనే ఉన్నాడు అన్న. నెక్స్ట్ వచ్చేసి టాపింగ్స్ యాడ్ చేశారు, చాక్లెట్స్. ఇంకా ఫైనల్ టచ్ లో జెమ్స్ కూడా యాడ్ చేశారు. కలర్ఫుల్ గా ఎంత బాగుందో. ఎవరైతే చాక్లెట్ లవర్స్ ఉంటారో వీళ్ళకైతే పండగే అసలు. చుట్లో ఇప్పుడు మన విష్ణు గారు చాక్లెట్ నటెల్లా అది ఇచ్చారు మాకు, చాక్లెట్ నటెల్లా వేఫల్ తో. సో టేస్ట్ చేద్దాం. ఫిష్ షూట్ ఫస్ట్ బైట్ మీతో. టూ చాక్లెట్ మో చాలా హెవీ ఉంది. మౌత్లో అయితే టూ చాక్లెట్ స్వీట్ ఎట్లా పంచింగ్ బ్యాగ్స్ వేసి కొడితే ఎలా ఉంటుంది అంత ఉంది స్వీట్ లోపల. చాలా బాగుంది స్వీట్ కూడా. ఒక్క వాఫల్ తింటే గతం అయిపోతారు, అంత టేస్టీ ఉంది.
డెఫినెట్గా ట్రై చేయండి. ఇటాలియన్ సాఫ్టీ విత్ వాఫుల్ మై బెస్ట్ రికమెండేషన్స్. ఇంకా నేను ట్రై చేసిన మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాము, అవన్నీ చెక్అవుట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ సిరీస్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్లో ఏదైతే నచ్చాయో అవి మాకు కింద కామెంట్ డౌన్ చేయండి. మీ ఏమైనా రికమెండేషన్స్ ఉంటే మాకు కింద తెలియపరచండి. సో మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు వచ్చేస్తాం. ఫిష్ షూట్ అంతవరకు చూస్తున్నానండి. నేను మీ హర్ష విత్ కమల్. ఫిష్ షూట్ భోజనం కోసం ప్రయాణం.